తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు కౌంటర్లిచ్చారు నాయిని. వరంగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహించుకోవాలి, కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటున్న నాయిని రాజేందర్ రెడ్డితో వరంగల్ ఐన్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు అటు రాహుల్ గాంధీ పైన ఇటు రేవంత్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశాడు. అటు గుజరాత్లో కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు సరిగ్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిపోతాయి, ఫస్ట్ మీ కోవట్టును సరిచూసుకోవాలంటూ కూడా అటు రాహుల్ గాంధీకి హితవు పలుకుతూ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ పైన అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు చేశాడు. ఎలా చూస్తారు ఈ ఆరోపణలు? పచ్చ కళ్ళలో కామెరలోనికి పచ్చగా ఊపడుతుంది అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అయినట వాడు అల్లుడిని మేము బీజేపీతో టైఅప్ అయ్యి మామను మోసం చేసిన పార్టీని మోసం చేసిన కూడా చాలా మంది అన్నారు. నీవు నీ ఇల్లు సరికదిద్దుకునే చేతగాక నువ్వు మంది మీద పడి మాట్లాడితే ఏమొస్తుంది? గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్కు పార్లమెంట్ ఎలక్షన్స్కు వ్యత్యాసం చూసుకోండి. మీ పార్లమెంట్లలో ఎన్ని పార్లమెంట్లలో డిపాజిట్లు పోయినాయి, ఒక్క పార్లమెంట్ గెలవలేని వాళ్ళు మీరు అసమర్థులు. మీరు మాట్లాడితే ఎట్లా? మాకు రేవంత్ రెడ్డి గారు చేయబట్టి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తిరిగి పాదయాత్రలు చేయడం వల్ల ఇలా అధికారంలోకి వచ్చినాం. మేము 5 ఏళ్ళు మీరు ఎన్ని చేసినా 5 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినే ఉంటాడు. మీకు అనే అర్హత లేదు. మీదేదో వరంగల్లా మీరు చేసిన ఘనకార్యం 6 జిల్లాలుగా విభజించి సర్వనాశనం చేసి మళ్ళా ప్రజలను ఇక్కడ ఏదో మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చినావు. ఏదో చూసుకొని సభ నువ్వు పెట్టుకొని పోక వరంగల్ ప్రజల్ని మళ్ళా నమ్మించి మళ్ళా మోసం చేయడానికి ఏదో 4 కారు కూతలు కూసిపోయినంటే అదే చెప్పిన ఇంత ముందు. చర్చకు రా. ఇక్కడ మేం చేసిన 1 సంవత్సరం చేసిన అభివృద్ధి ఏంది, 10 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటిది చూద్దాం రా, చర్చకు రా దాన్ని పట్టుకొని. మరోవైపు అటు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి కూడా రేవంత్ రెడ్డి కారణం, అతని వ్యాఖ్యల వల్లే గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయలేదని కూడా అన్నారు. మేము ఏ ప్లేస్లో ఉన్నాం, ఎంత వ్యత్యాసం ఉన్నది? 4-5 వేల వ్యత్యాసం. నీవెక్కడున్నావు? 4-5 వేలు రాలే నీకు. నువ్వు మాట్లాడితే ఎట్లా? మేము ఒకవేళ ఇదైటట్టు ఉండేది ఉంటే 5,000, 10,000, 20,000 వచ్చినాయి కావచ్చు. మీకు అసలు మా దరిదాపులో ఉన్నావా? నువ్వు మాట్లాడితే ఇక మేమేం మాట్లాడాలి? మేము 4-5 వేలతో డిఫరెన్స్లో ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినాం. ఇవాళ మేము ప్రతిదీ సాధించడానికి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏది చేసినా మీరు రెచ్చగొట్టి బతకటం. తెలంగాణ ఉద్యమం అప్పుడు విద్యార్థులు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఏర్కతిని ఒక్క ఉద్యమకారుడు ఇంటికి కూడా నువ్వు పోకపోతివి. ఉద్యమకారాన్ని విస్మరించి సర్వనాశనం చేసి మళ్ళీ ఇవాళ వచ్చి 15 ఏళ్ళ ఉద్యమం అట, 10 ఏళ్ళ పరిపాలన అట. ఏమున్నది? గుండు సున్నా. ఈ 25 ఏళ్ళ నువ్వు చేసేది గుండు సున్నా. మేము చేసినవి చెప్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు చెప్తా సిద్ధంగా ఉంటారా? అదేవిధంగా కరీంనగర్లో సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి నా పాలనకు రెఫరెండం ఎన్నికలు అని అన్నారు, కానీ ఓడిపోయింది కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని కూడా అన్నారు. వాళ్ళు ఎన్నిసార్లు చేయాలి? ఈ లెక్క ప్రకారం వాళ్ళు ఎన్నిసార్లు చేయాలి? కేసీఆర్ ఒక్కసారా 2 సార్లు? అది ఏమన్నా తలకాయ నరుక్కుంటా నా మేడం మీద తలకాయ ఉండదు 100 చెప్పిండు అలా. మరి ఏది చేస్తావు చూపి ఒకటి. మేము అట్లా కూడా అనలేదు. ఇది మేము ఓడిపోయినా మాకు లాభం నష్టం ఏమి ఉండదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉంటే నిధులు తీసుకురావుతుంది. అధికారులు నాకు ఎక్కువ ర్యాపో ఉంటుంది వాళ్ళతోటి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో కంటే వీళ్ళతో ఎక్కువ ర్యాపో ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని మాట్లాడితే గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు, నష్టం ఏమి లేదు అని ఆ ఒక్కడి మటుకు ముక్క కట్ చేసి పెట్టి దాన్ని ఎన్ని ట్రోల్ చేసిండ్రు. వీళ్ళు పొద్దుగాల లేస్తే అబద్ధాలతోటి బతకడానికి అలవాటు పడిపోయినరు. నిజాలు మాట్లాడరు. నిజం మాట్లాడి చచ్చిపోతారు తలకాపాలి వాడు. అందుకే పెట్టుకు ఇదే మాట్లాడటం. వరంగల్ ప్రజలు నిజంగా చెప్తానా, ఇవాళ మిమ్మల్ని చీపిరి కట్టెలు అందుకొని కొట్టేదాకా మీరు చూసుకుంటారు. ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీకు డిపాజిట్లు రావు. మేమేదో ఉన్నాం, మేము బతికున్నాం అని చెప్పుకోవడానికి ఇది ఆరాటం. ఏమి లేదు, నువ్వు బతికేం లేదు, వెంటిలేటర్ మీద ఉన్నావు. దేశం మొత్తం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని విస్తరించడానికి పెంచడానికి మోదీ మంచోడు కాదు అని ప్రచారం చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో బడే బాయ్ అంటూ కూడా మోడీని పొగుడుతున్నాడని కూడా అన్నాడు. దీన్ని ఎలా చేస్తారు? చూడండి, ఫ్లోలో కొన్ని వచ్చిన చిన్న మాటల్ని అదే ఒక్క మాట పట్టుకొని అంటాను కదా. మోడీ ఏపటి ఇటు నష్టం జరుగుతుంది విభజనలో, అటు ఇది చేస్తానో అన్యాయం చేస్తానో, నువ్వు పార్షాలిటీ చూపిస్తానో, నిధులలో చూపిస్తానో, ఇది మంచి పద్ధతి కాదు, మోడీ నువ్వు ఏపటి నాశనం అవుతుంది అని చెప్పి 100 సార్లు అన్నాడు. మరి అదెందుకు అడుగుతలేరు? అరే బడాబాయ్ వచ్చి కూర్చున్నాడు, నీ ఇంటికి నేను వస్తావు, నువ్వు ఇక్కడ రాష్ట్రానికి వచ్చినావు, గౌరవించడం మా ఇది. మేమేమి ఇళ్ళల్లో ఫామ్ హౌస్లలో కూర్చొని మేము ప్రధాని వచ్చినా రాష్ట్రపతి వచ్చినా మేము సంస్కరించుకోకుండా ఇళ్ళల్లో కూర్చోలే. సంస్కరించుకోవటం మా ధర్మం. రాజకీయం దానికే ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం పోతాం అన్నప్పుడు బడాబాయ్ అంటారు. దాన్ని పట్టుకొని ఓ మొత్తుకొని ఏదో ఇదైనట్టు 100 సార్లు పోయి అడిగిన ఫండ్ ఇచ్చినావా, ఇయ్యనందుకు నిధులు ఇస్తలేవని తిట్టినావా లేదా? రాజకీయాలు మాట్లాడతాం, విమర్శించే కాడ విమర్శిస్తాం, పొగిడే కాడ పొగుడతారు. అది మాకున్న సిద్ధాంతం.
అది మనం చూస్తున్నాము. మీకు రానున్న రోజులలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. చీపురు కట్టలతో కొడతారు బీఆర్ఎస్ పార్టీని మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చాడు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి. వరంగల్కు సభ కోసం వచ్చినోని సభ చూసుకొని వెళ్ళు, రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోము. బీజేపీకి బీ టీం ఎవరో ప్రజలు తేల్చే మాకు అధికారం కట్టబెట్టారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఒకసారి నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి సీఎంగా, మరోసారి కూడా గెలిచే అవకాశం ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ పైన మీరు ఎలాంటి కారుకూతలు కూసినా అవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు తప్ప అవి మీ యొక్క చాతగాని తనానికి నిదర్శనమే తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, వరంగల్.